ప్రియ దేవుని సంగమ, ఏప్రిల్కి ఒక ప్రత్యేక ఘనత ఉంది. ఏమంటారు? ఏప్రిల్ ఫూల్ అంటే ఏంటి? తెలియనివాడు, తెలివి తక్కువవాడు. అరే ఫూల్ అంటాం, లేకపోతే ఫూల్ లాగా ఉన్నాం అంటాం. అంటే తెలియనివాడు. తెలియంది ఏంటంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే చిన్న 2 నిమిషాలు 1582 ప్రాంతంలో రోమన్లో స్టార్ట్ అయిందంట. అప్పుడు ఏప్రిల్ నెల 1వ తారీఖుని మొట్టమొదటి తారీఖుగా పరిగణించబడి ఆ సంవత్సరం జరుగుతూ ఉండేదంట. అయితే తర్వాత దినాల్లో అది జనవరికి 1కి మార్చబడింది. ఆ జనవరి 1కి మార్చబడిన తర్వాత కూడా కొంతమంది తెలియక ఏప్రిల్ 1నే 1వ తారీఖుగా భావిస్తున్న సందర్భంలో దీన్ని ఆ తెలియని వాళ్ళని ఫూల్స్గా పిలువబడటం జరిగిందండి. అందుకని ఏప్రిల్ ఫూల్ అనేది వచ్చింది. అంతేగాని ఇదేదో ఇబ్బందికరంగానో చెడ్డగానో ఇంకోటి ఏం లేదు. ఇంకోటి ఏం చెబుతా, చాలా థియరీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లండన్లో ఆ నగర వీధుల్లో ఒకే రోజు చాలా సింహాలు చచ్చిపోయి ఉండి అని చెప్పారంట. జనమంతా గుమ్ముకూడి ఆడికి వచ్చారంట. అక్కడికి వస్తే ఏముంటుంది, వీధుల్లో వచ్చి సింహాలు చచ్చిపోవటం ఉండదు కదా. ఆ వచ్చిన వాళ్ళంతా ఫూల్స్గా పిలువబడ్డారంట. అంటే ఇది చిన్నవాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు తగ్గింది, చాలా వరకు తగ్గింది. ఇంతకు ముందు అయితే చాలా ఇదిగా ఉండేది. సరే, ఓకే. మరి మన వాక్యంలోకి వెళ్తే ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి చూస్తే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడములు ఆడును. అది మనం రాసుకునేటప్పుడు రాసుకోవాలి. అది మేము జగడములు ఆడేదము కదా. కేకలు వేహిడు ఎవరేరు? నా సేవకుడు, ఇక్కడుండ పరిశుద్ధుడు అనేటువంటి. కానీ మనము తర్వాత ఇంకేం చెబుతున్నాడు? వీధులలో ఈయన శబ్దము ఎవ్వనికిని వినపడదు. ఈయన ఏం చెబుతున్నాడు? మనం ప్రార్థన చేస్తే ఎక్కడ ఉండాలని చెబుతున్నాడు? గదిలో. క్రైస్తవుడికి గదిలో ప్రార్థన, మదిలో దేవుడు, బజార్లో సువార్త ఉండాలనేది మన నినాదం. కానీ మనమేమో ఈయన చేసేది బజార్లో శబ్దం చేయడానికి వాక్యంలో ఉంటే మనము పూర్తిగా బజార్లోని శబ్దాలన్నీ కూడా వినొచ్చే శబ్దాలు, వినకూడని శబ్దాలు, చేయవచ్చే శబ్దాలు, చేయకూడని శబ్దాలు. ఇంకేం చెప్తున్నాడు? విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకమలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం మొత్తం 50 వచనాలు ఉన్నాయి. ఈ 50 వచనాల్లో ఒక 5-6 ఇన్సిడెంట్ల గురించి ప్రభువారు ఈ మాటలు ఎవరితో చెబుతున్నారు, ఎప్పుడు చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు, అది సందర్భం మనం చూసుకొని ఈ వాక్యం రాయపడటానికి ఇది ప్రవచనం నెరవేర్పు. ఇది ప్రవచనం నెరవేర్పు. దీనికి ప్రవచనం ఎక్కడుంది? ఉంది. అది దాన్ని కొంచెం టాలీ చేసుకుని దీన్ని ఎవరి కోసం చెప్పారు, ఎందుకోసం చెప్పారు, యెషయా ప్రవక్త ఎవరి కోసం చెప్పాడు, వచ్చిన ప్రభు ఏ సందర్భంలో ఎవరి కోసం ఎందుకు చెప్పారో ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఉందిగా, మనకు టైం పర్లేదుగా సార్. ఈ 10 ఒక 20 30 నిమిషాలు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఈయన మత్తయి గారు రాశారు. మత్తయి గారు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక ఆయన. ఈయన మొట్టమొదట ఉన్నాడా? మొట్టమొదటిలాడు. ఎవరి కింద వచ్చాడు? యోధా. ఫస్ట్ యోధా. కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు కదా, దాన్ని మర్చిపోతే ఎట్లా. అయితే ఈయనకి అసలు పేరు ఏంటంటే లేవి. ఏడా సుధా లేవి అంటాం. ఇప్పుడు పిల్లలు అట్టాయి చెబుతారు, మాకు చెప్పింది అవునండి అంటారు. లేవి. అయితే మత్తయి అనే పేరుకి అర్థం ఏంటి? దేవుని
వరము, దేవుని వరము, బహుమానము, గిఫ్ట్. అయితే ఈయన మొట్టమొదట ఏం చేసేవాడు ట్యాక్స్ కలెక్టర్. అయితే మేము చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు చెప్పేటప్పుడు అనేవాడు, కలెక్టర్ అవుతావంటే ఏ కలెక్టర్ రా, బిల్లు కలెక్టరా లేకపోతే కలెక్టరా అనేవాడు. బిల్లు కలెక్టర్ అంటే ఆడుంటాడు, వాటర్లో ఉండేవాళ్ళు, ఇటు వరకు వచ్చి రాస్తూ ఉండేవాడు. లేకపోతే మనకి పంచాయతీలో ఉంటారు, ఇళ్ల పనులు రాసేవాళ్ళు. కలెక్టర్ అంటే ఏ కలెక్టర్ అనేవాడు. మేము చదువుకునేటప్పుడు అడిగేవాళ్ళు, బాగా చదువుకుని మంచి స్థాయిలో. కలెక్టర్ అంటే మన భారతదేశంలో ఇప్పుడు కూడా ఐఏఎస్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి సర్వీసుల్లో అది నెంబర్ 1 సర్వీస్. యూపీఎస్సి భారతదేశ ఉన్నటువంటి వాళ్ళు 28 సర్వీసులు ఉంటాయి. ఆ 28 సర్వీసుల్లో ఐఏఎస్ అనేది మొట్టమొదటి ప్రయారిటీ. దాని కలెక్టర్ అంటే ఆ జిల్లాకు సంబంధించి ఆయన మెజిస్ట్రేటివ్ అధికారాలు మొత్తం ఉంటాయి, చాలా అధికారాలు ఉంటాయి. అందుకని దానికి ఇష్టపడతారు ఎక్కువ మంది, ఫస్ట్ దానికోసం ప్రిఫర్ చేస్తారు. అయితే ఈయన కలెక్టర్ కానీ ట్యాక్స్ కలెక్టర్. అయితే రోమన్ గవర్నమెంట్ సమయంలో ఈ ట్యాక్స్ కలెక్టర్ మీద ప్రజలకి మంచి స్వభావం ఉందా, చెడు స్వభావం ఉందా? అభిప్రాయం, చెడ్డ అభిప్రాయం ఉంది. ఎందుకని? ప్రజల నుంచి ఎక్కువ పన్ను వసూలు చేసి వీళ్ళు కొంత ఉంచుకొని కొంత గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో ఉన్నటువంటి ఈయన్ని చాలామంది ప్రజలు హేయంగా ఇష్టపడేవాళ్ళు కాదు. తర్వాత ప్రభువారు ఈయన్ని పిలిచినప్పుడు తనకున్నటువంటి మొత్తాన్ని వదిలేసుకుని ప్రభువుని వెంబడించేసి, అప్పుడు ఆ లేవి అనేది కూడా ఇష్టడుగా దేవుని బహుమానంగా వచ్చాడు కాబట్టి దాన్ని మత్తయి అనే విధంగా మార్చడం జరిగింది. ఈ మత్తయి సువార్త ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 50 నుంచి 90 వరకు ఆ మధ్యకాలంలో ఈ మత్తయి సువార్త గ్రంథం రాయబడినటువంటిది. అయితే ఈయనే రాశాడంటే మత్తయి గారే ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఇది ఉంది. యేసు ప్రభు యొక్క శిష్యులు మొత్తంలో కూడా 12 మందిలో ఎక్కువ మంది ఏ విధంగా చనిపోయారు? హతసాక్షులై చంపబడ్డారు, దేవుని కొరకు చంపబడ్డారు. ఆ చంపబడినటువంటి వారిలో మత్తయి గారు కూడా హతసాక్షిగా ఇథియోపియాలో కత్తితో పొడవబడి చంపబడినాడు అని చెప్పి చరిత్రలో ఒక ఆధారం మనకి. అయితే ఈయన ఇక్కడ ప్రభువారు ఈ 12వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన విషయాల మొత్తాన్ని మత్తయి గారు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటా వస్తున్న సమయంలో మొట్టమొదట ఏం జరిగిద్దంటే, ఇక్కడ మనకి ఎక్కువగా బైబిల్లో సుంకర్లు, పరిసయ్యులు వీళ్ళ గురించి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సుంకర్లు అంటేనేమో ప్రభువు దగ్గరికి రానిటువంటి వాళ్ళు, వెలివేయబడినటువంటి వాళ్ళు. సమాజంలో ఇప్పుడు అదే, వెలివేయబడినటువంటి వరకు దేవుడి దగ్గర చేర్చబడేటటువంటి వరకు. దానివల్లే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ మారణకాండాలు. ఎలివేయబడిన వాడు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నా కానీ ఆ మార్గంలో కూడా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, మేము రానియము, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ సిద్ధాంతం మీద హత్యలు, మారణకాండలు, రౌడీయిజాలు, దుర్మార్గాలు, మరి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మనకి నచ్చిన పద్ధతి అంటే ఎదుటివారికి ఇబ్బంది కలగకోకుండా చేసుకునే విధానాన్ని కూడా చేసుకోనినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాకుండా అప్పుడు కూడా ఉంది. అప్పుడు పరిసయ్యుల యొక్క ఎక్కువ. ఎందుకంటే మేము గొప్పవాళ్ళం సమాజంలో, దేవుడికి మేము కిష్టులైన వాళ్ళం, మేము అన్నీ ఏదైతే యోధ ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో నేను తప్పక పాటిస్తాము, దాన్ని చాలా నిష్టగా గరిష్టగా ఉంటామని చెప్పుకునేటటువంటి వారు. అటువంటి సమయాల్లో ప్రభువారు తన పరిచర్య ప్రారంభం చేస్తున్న సమయంలో ఈ 12వ అధ్యాయంలో ఏం జరిగిద్దంటే, విశ్రాంతి దినాన్న ప్రభువారు ఒక మార్గాన్ని వెళుతూ ఉంటారు. మొదటి అధ్యాయంలో వెళ్తూ ఉండగా ఆకలి అవుతూ ఉంటుంది. ఇది శారీరక ఆత్మీయత నుంచి శరీరానికి కావాల్సినటువంటి శక్తిని గురించి చెప్పబడినటువంటిది. ఇక్కడ ఒక 5-6 ఉన్నాయి. ఇందులో ఏం చేస్తూ ఉంటారంటే, వెళుతూ ఉండగా ఆ పొలాల్లో ఉన్నటువంటి ఏమవుతాయి, మనము వెన్నులంటే ఏంటి, అందుకే పొలాలకు కూడా వెళ్ళాలండి. అప్పుడప్పుడు మనం చదువుకోదు, పొలాలు వెళ్ళాలి, అప్పుడప్పుడు చూడాలి. వెళ్ళారా? వెన్నంటే తెలుసా? వరి ఇది పంట వేసిన తర్వాత దానికి కంకి రావడానికి లోపల వస్తూ ఉంటుంది. అది తీసుకు తింటే చాలా తీగా ఉంటుంది. ఇవన్నీ మేము చిన్నప్పుడు చేసాం. పొలాలంటే తిప్పారు మమ్మల్ని.
మిమ్మల్ని తిప్పటల్లా వీళ్ళు. పిల్లలు ఏడ కందిపోతారో, ఏడ ఇబ్బంది పడిపోతారో, అదే మనకి ఒక అభయాన్ని చేకూరుస్తుంది. బిడ్డల్ని తీసుకెళ్ళాలి, పిల్లలకి అన్ని నేర్పించాలి, చూపించాలా. మన బళ్ళో చదివే పిల్లలకు వరి ధాన్యం ఎట్టా ఉంటుందంటే వాడు వరుసనే చదువుతాడు. ఇప్పుడు కొన్ని వచ్చినాయి కార్పొరేట్ స్కూళ్ళు, అక్కడ వరి ధాన్యం, వరి అంటే తెలియదు, ధాన్యం అంటే తెలియదు, రైస్ అంటాడు, ఆడు బియ్యం కూడా తెలియదు ఆడికి. అది ఎట్లా వచ్చిందంటే వాడు చెప్పే మనవాడికి మొత్తం ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే బ్రహ్మాండంగా చేస్తాడు. ఎవడు? మన దగ్గర బడిలో చదువుకునే పిల్లాడు. అంటే ప్రభుత్వం ఆ విధంగా మార్చేసింది. ఈరోజు ఇంతకుముందు సైన్స్కి సంబంధించినటువంటి వర్క్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు మనకు బళ్ళలో? మరి మీ టయాల్లో ఉందా లేదు కానీ నేను బట్టిప్రోలు హై స్కూల్ ఎట్లా ఉండేది అంటే దానికి ల్యాబ్ ఉండేది. ఫిజిక్స్కి ఒక ల్యాబ్ ఉండేది, ఎన్ఎస్కి ఒక ల్యాబ్ ఉండేది. ఇవన్నీ అక్కడ కప్పని కోసి డిసెక్షన్ చేయటం అంటారు, నవ్వటం కాదండి. ఇప్పుడు ఈరోజు కూడా మెడికల్ కాలేజీకి వెళ్తే బాడీని 3,000 కొంటారు, మీకు తెలుసో లేదో. ఆ బాడీ చనిపోగానే దానికి ఫార్మాలిన్ అని ఒక ఇది ఇచ్చేస్తాడు. బాడీ మొత్తం ఇంత లావు అయిపోయి ఏం కాదు. దాన్ని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలో పెట్టుకుని వాళ్ళు ఇది చేయాలా, పార్ట్లుగా కోసి మొత్తం చూపిస్తారు, అది తీసుకెళ్తారు. అది లేదు ఈరోజు మనకి, అటువంటి పరిజ్ఞానం లేదు. అంటే ఇక్కడ నేను ఈ విషయానికి ఎందుకు వచ్చానంటే, వాక్యం నుంచి మీరు దారి మళ్తున్నారని అంటారు. అంటే మనం అన్నీ నేర్చుకోవాలి. ఆ వెన్నులు తించడం అంటే మనం దాన్ని తింటుంటే లేతగా ఉన్నప్పుడు కంకులు భలే టేస్ట్గా ఉంటాయి. మన ఇప్పుడు మొక్కజొన్న కూడా చిన్నగా ఉన్నప్పుడు అవి కార్పొరేట్ వాటిలో తీసుకెళ్ళి చిన్నవి ఉడకబెట్టి అమ్ముతున్నారు, మీకు తెలుసో లేదో. మీరు రిలయన్స్కి కానీ మోరుకి కానీ వాటిలోకి వెళ్తే ఈ లేత ఈ చిన్నవి ఏం చేస్తాడంటే అక్కడ పెడతాడు. అవి చాలా రేటు. మన పొలాల బండి మనకు తెలియదు, మన దగ్గర నుంచే తీసుకెళ్తాడు. అది విటమిన్స్ ఉంటాయి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని చెప్పి అమ్ముతున్నాడు. ఇక్కడ మనం ఏమంటాం, మొక్కజొన్న పొత్తులు అంటాం, కండీలు అంటాం. వాటిని పెద్ద అయిన తర్వాత ఈరోజు ఆ కండి తినమన్నా ఇబ్బందిగానే ఉంది మనకి, అది కూడా ఇబ్బందిగానే ఉంది. అంటే ఆ వెన్నులు తింటున్న సమయంలో దీన్ని పరిశీలి అంటే వీళ్ళు సమాజంలో ఎప్పుడు కూడా ఇది ఇశ్రాయేలీల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇది ఒక వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమైంది మరి, ఏదో విధంగా యేసు ప్రభు వారిలో తప్పు పట్టుకోవాలా, ఆయన ఎక్కడో ఒక చోట నిందేయాలి ఆయన మీద. నువ్వు చేస్తున్న పరిచర్య కానీ నువ్వు చేస్తున్న విధానం కానీ తప్పు ఉందని నిరూపించాలి. అది ఇప్పుడు మనసు మంచిది ఉండాలా. ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు ఇది కాదు, ఈ మార్గంలో వెళ్ళాలని చెప్పాలి, కానీ తప్పు చేస్తే పట్టుకుందాం అనేది మంచి మనసు కాదు అది. అందుకే ప్రభువారు కిందకెళ్తే కింద చెబుతాడు, ఆత్మీయత అనేది ముఖ్యమైనదని చెబుతాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో చెప్తాడు, ఆత్మీయతను గురించి చెప్పుకుంటా వస్తాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో 3వ ఇక్కడ దేవాలయం గురించి చెప్తాడు. అయితే అక్కడ అడుగుతారు వాళ్ళు, విశ్రాంతి దినం కదా, ఈ విశ్రాంతి దినం గురించి యూదులు చాలా నిష్టగా ఉంటారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ కంట్రీలో, అంటే నేను వెళ్ళి చూడలేదు, మళ్ళీ మేసారు మీరు వెళ్ళారా ఇజ్రాయెల్? నేను అవకాశం వస్తే వెళ్ళాలనేది నా ఆలోచన. దేవుడు ఆ అవకాశాన్ని మా ఫ్యామిలీకి ఇస్తాడని నేను కంపల్సరీ ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు బాగా వెళ్తున్నారు కాబట్టి ఏదో సమయానికి నాకు అన్నీ అయిపోయింది, నేను ఎక్కడైతే చదువుకోవాలి ఏంటి అనుకునేది. దేవుడు చాలా చక్కగా వరుసగా ఏసీ కాలేజీలో చదవడం అనేది ఒక కోరిక. దాన్ని అసలు చదువు అంతా అక్కడే చేశాడు. నాకు డిగ్రీ దగ్గర నుంచి, ఎంఏ దగ్గర నుంచి, లా దగ్గర నుంచి అక్కడ చదువుకుని ఏర్పాటు చేశాడు. నిజంగా అదే ఒక వరం. ఏసీ కాలేజీలో ఇంతకుముందు చదవడం అంటే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు ఇంటర్వ్యూ ఏంటంటే, నీకు 2 జతల బట్టలు ఉన్నాయా, బెల్ట్ ఉందా, షూ ఉందా, మనిషి ఇదిగా ఉందని చెప్పి చేసి అన్నీ ఇచ్చేసాడు. అటువంటిది ఈరోజు ఆ వ్యవస్థ మొత్తం ఎందుకయిందంటే మన ప్రార్థన ఇది లేదు. నేను గట్టిగా చెబుతా, అందరం ప్రార్థన చేయాలి దానికోసం. వ్యవస్థలో ఉన్నటువంటి ఇవన్నీ అంటే ప్రార్థన చేయాలి. అయితే మరి ఆ వెళ్తున్న సమయంలో తప్పు పట్టుకునే కార్యక్రమంలో ఏం చేశారంటే, విశ్రాంతి దినం కదా ఈరోజు కూడా ఇశ్రాయేలు విశ్రాంతి దినం రేపు అంటే ఈ శనివారం నాడు స్విచ్ కూడా ఇడంట వాళ్ళు. స్విచ్ కూడా అన్ని రోబోట్ మొత్తం ఆల్రెడీ లిఫ్ట్కి కూడా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాడంట. లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవాలి, ఆగంటే ఆగటం, అంతేగాని ఇటు చేత ఏది చేయడంట. అంటే అంత నిష్ట కలిగినటువంటి వారు దేంట్లో ధర్మశాస్త్రాన్ని పాటించడంలో. ఆ పరిసయ్యులు అప్పుడు కూడా మరి విశ్రాంతి దినాన్ని మనకి 6 రోజులు దేవుడు అన్ని చేసి 7వ రోజున
విశ్రాంతి దినం కాబట్టి మీరు పరిశుద్ధ సన్నిధిలో ఉండాలని చెప్పాడు. దాన్ని నిష్ఠాగరిష్ఠగా మనం ఉండాలి కాబట్టి దానికోసం అని చెప్పి ఈ పరిసయ్యులు వెంటబడి విశ్రాంతి దినం కాబట్టి మరి నీ శిష్యులు అది చేస్తున్నారు కదా, విశ్రాంతి దినం తినకూడదు కదా, ఎందుకు తింటున్నారు అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇక్కడ 3వ అధ్యాయంలో దావీదును గురించి ప్రధాన యాజకుల గురించి ఒక చిన్న ఇది చూపిస్తాడు. కొన్ని సమయాల్లో ఏం చెబుతాడంటే అది మనం చదువుకుంటే నేను చెప్తున్నాను. కొన్ని సమయాల్లో అవసరమైనప్పుడు ఆత్మీయంగా ఉండాల్సినటువంటి విషయాల్లో మనం ఉండాలా, అంతేగాని దాన్ని ఈ విధంగా దీన్ని వెనక పెట్టకూడదని చెప్పే విషయంలో దావీదుకు వచ్చినటువంటి ఇబ్బంది సమయంలో దావీదు ఏం చేశాడు, ప్రధాన యాజకులు దేవాలయంలో ఏం చేశారు అనేది ఒక సూచనగా వాళ్ళకి చెప్పడం జరిగింది. సరే, అక్కడికి ఇది అయిపోయిన తర్వాత ఇంకో రెండవది జరిగింది. రెండవది ఏం జరుగుతుంది అంటే అక్కడ చెప్తాడు వాళ్ళకి, ఇక్కడ నేను దేవాలయం కంటే గొప్పవాడిని, ఇక్కడ మనం ఈ ఆలయం కాదు కావాల్సింది. అక్కడ ఏం చెప్తాడు, 6వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తాడు, నేను దేవాలయం కంటే చాలా గొప్పవాడిని అని చెప్తూ తర్వాత 7వ వచనంలో అంటాడు, నేను కనికరాన్నే కోరుచున్నాను కానీ బలిని కోరను. అంతకుముందు బలి ఉందా? ప్రభువారిని సిలువ వేయక ముందు బలి అవసరం, రక్త ప్రోక్షణ అవసరం. ప్రతి పిల్లవాడికి కూడా రక్త ప్రోక్షణ కోసం నిబంధన జరిగింది. అబ్రాహాముకిను దేవునికి సున్నతి, అదే అక్కడ సున్నతి అంటే ఏం లేదంటే బలి, రక్తాన్ని చేయాల. అది రాను మరి ఎందుకు పోయింది, మరి ఇప్పుడు చేయట్లేదుగా మాస్టర్ అంటే దేనివల్ల పోయింది? అది ప్రభువు అయిన క్రీస్తు వారు సిలువ మీద దహన బలి చేయబడ్డాడు, ఆయన రక్తాన్ని ప్రోక్షింపబడ్డాడు, సమాజం మొత్తాన్ని కూడా ప్రోక్షించడం కోసం జరిగినటువంటిది అది. కాబట్టి ఆ తర్వాత రెండవ సన్నివేశం ఏం జరిగిద్దంటే ఇక్కడ 9 నుంచి 17కి వచ్చేలోకి ఇక్కడ సమాజ మందిరంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఓచ చేయగలటం అంటే ఏంటి? ఓచ అంటే ఏంటమ్మా? పక్షవాతం, పెరాలసిస్. ఓచే అంటే పని చేయదు కది, దాన్ని ఇప్పుడు మనం స్టైల్గా పెరాలసిస్ అంటున్నాం. పక్షవాతం అన్నా తెలియదు చాలా మందికి ఈరోజు. పెరాలసిస్ అది కూడా స్టైల్గా ఉండాలి, మళ్ళీ చెప్పే రంగం కూడా స్టైల్గా ఉండాలి, దాని అర్థం శాంతం తెలియదు మనకి. ఆ ఊత చేయగలవాడు అంటే ఇక ఏం చేయి పనికిరాదు. ఇంకా పక్షవాతం గలవాడు మనం చాలాసార్లు గమనించి ఉంటాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువారు వస్తున్నాడంటే ఆ రోజుల్లో అందరూ కూడా దేని మీద ఉన్నారు? నా రోగం తగ్గిద్దా, నాకు ఆహారం దొరికిద్దా, నాకు ఈ పని జరిగిద్దా అనే ఆలోచన, అంతే కదా. మేము మొన్న ఇక్కడ గుంటూరులో ఒక ఇది పెట్టారు, ఎంప్లాయీస్ బ్యూరో అని ఒక ఆయన పెట్టారు. మా టీచర్ గారు మాతో పాటు చేసాం బాగా 10 సంవత్సరాల నుంచి దరిదాపు రండి మాస్టర్ అంటే నేను ఎక్కువ శాతం బయటికి ఎక్కువ వెళ్ళను. అమ్మ నా వల్ల కాదండి మీరు ఒకసారి రమ్మంటే వెళ్తే వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, మీ యొక్క ప్రార్థన అవసరతలు రాయమన్నారు. ఏం రాస్తాం? వెంటనే ఏం రాస్తాం? నేను 10వ తరగతి పాస్ అవ్వాలి, చదవపోయినా మార్కులు ఎక్కువ రావాలి, నేను చెప్పకుండా నాకు జీతం రావాలి, నా ఆరోగ్యం బాగుండాలి. అయితే నాకు అది అయిపోయాక సరే రాద్దామని కూర్చున్నాక వాలంటీర్స్ తిరుగుతున్నారు. తిరుగుతూ అడిగినప్పుడు సరే నాకు ఏం ఆలోచన వచ్చిందంటే వెంటనే ప్రవీణ్ పగడాల గారు గుర్తొచ్చాడు వెంటనే. సరే ఇది కూడా ఒక ప్రార్థన అవసరత ఏమోనని చెప్పి నాకు వెంటనే ఏమనిపించిందంటే ప్రార్థన అవసరతలో నేను రాసింది ఏంటంటే భారతదేశం ప్రపంచంలో మొత్తంలో ముందు శాంతి నెలకొల్పబడాలా, దానికోసం మీరు ప్రార్థన చేయండి. ఉత్తరాది రాష్ట్రాల్లో నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో చాలా భయంకరమైనటువంటి దుర్మార్గాలు ప్రవేశించబడ్డాయి. చాలా దుర్మార్గంగా అక్రమాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవులు అనబడే వారి మీద ధైర్యంగా మేము మా దేవుణ్ణి అని చాటి చెప్పటానికి మా దేవుడు నాలో పాపం ఉంది అని నిరూపించగలవాడేవాడో చెప్పగలిగినవాడు మా దేవుడే కాబట్టి ఆయన మేము నిర్భయంగా నిజాయితీగా ధైర్యంగా మేము సేవిస్తాము అని చెప్పే రోజుల్లో ఉండలేకపోతున్నాం. కాబట్టి ఆ రోజులు ఇవ్వమని ప్రార్థన చేయమని రాశా. మరి నేను రాసింది మంచిదో కాదో అది
తర్వాత మళ్ళీ నాకు స్వార్థం ఉండాలిగా, నా కుటుంబం నా బిడ్డలను కూడా కాపాడమని చెప్పి ప్రార్థన చేయమని. స్వార్థం స్వామి కార్యం స్వకార్యం మరి ఉండాలి కదా. అయితే ఇక్కడ ఓస చేయగల వాళ్ళని బాగు చేసే విషయంలో అంటే నా గురించి చెప్పాను, ప్రపంచం దేశాన్ని గురించి కూడా చెప్పాను. అది అర్థం, చేయమని ప్రార్థన చేయమని అంటే అర్థం కాక ఏంటో అంటే, అయితే ఇక్కడ ఓత చేయగలవాని గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ బాగు చేస్తే ఈయనలో తప్పు. విశ్రాంతి దినం కదా, ఇదంతా విశ్రాంతి దినాన్ని గురించి. ఇక్కడ మనకి 12వ అధ్యాయం మొత్తం కూడా విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు, ప్రభువు వారు చేసే ప్రతి పనిలో ఆటంకం, అక్కడ ఆయనలో తప్పు పట్టుకోవడం పరిసయ్యుల యొక్క పద్ధతి. అది ఆ విషయంలో వస్తా ఉన్నప్పుడు అక్కడ కూడా ఆ ఓత చేయగలవాన్ని మరి విశ్రాంతి దినం కదా, మరి ఆయన ఎట్లా బాగు చేస్తామన్నప్పుడు ఆయన వెంటనే స్వస్థత, రక్షణ, స్వస్థతగా నుంచి ఒక ఉపమానం చెబుతాడు. మీలో ఒక గొర్రె ఉంటుంది, అది విశ్రాంతి దినమే. మరి అయితే గొర్రె కన్నా మనం చెప్పుకోవచ్చు, మన ఇంట్లో బిడ్డ ఏదైనా అస్వస్థత వస్తే విశ్రాంతి దినం అని వెళ్ళకుండా ఉంటే నయం అవ్వదు కదా, అవును కదా. మరి ఇది అవసరమా అని ఆయన అడిగినప్పుడు అక్కడ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రభువారిని సేవలో కూడా ఏ విధంగా వాళ్ళు వెంటాడుతూ వచ్చి ఎక్కడో ఒక చోట తప్పు పట్టుకుని ఆయన్ని దేశద్రోహి లేకపోతే ఏదో ఒక నేరం మోపి ఆయన్ని శిక్షించాల అనేది ఒక ఆలోచన అన్నమాట. అది కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు 22:11-17 అయిపోయిన తర్వాత ఆ గొర్రెలు అంటే అక్కడ ఏం చెప్తాడు, గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు కదా, మరి మనిషిని బాగు చేయటం, గొర్రె గోతిలో పడితేనే తట్టుకోలేని మనము మనిషికే అస్వస్థత వచ్చినప్పుడు బాగు చేయటం తప్ప అంటే తప్పు కాదన్నప్పుడు ఆయన స్వస్థతనిస్తాడు, స్వస్థత పడతాడు. ఆ తర్వాత 22వ అధ్యాయం వచ్చిన తర్వాత 22వ వచనంలోకి వస్తే, దయ్యం పట్టినటువంటి మోగవాడు చెవిటి, డెమ్ అండ్ డెఫ్ అంటాం మనం. ఏమంటాం? డెమ్ అండ్ డెఫ్ అంటే మోగా చెవిటి, అవి రెండు కలిసే ఉంటాయి బహుశా. మరి అది చాలా భయంకరమైనటువంటిది. ఇప్పుడు కాస్త మనకి వచ్చి వచ్చేసి కొంత ఇది జరుగుతుంది, కానీ పాత రోజుల్లో ఉన్న ఇదిలో చాలా ఇబ్బందికరమైంది. మరి అటువంటి సమయంలో అక్కడ కూడా ఆ దయ్యం పట్టినటువంటి వాడిని కూడా బాగు చేసేసి అక్కడ చెప్తాడు. ఆ దయ్యాన్ని ఎలగొట్టంగానే వెంటనే మనం ఏదో ఒకటి ఎదుగుతాం కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఇతను దయ్యములకు అధిపతి బయల్జేబు వల్ల మాత్రమే ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. దయ్యాలు ఎలగొట్టుకుంటే వాటికి విలువ ఉండదు కదా, ఒకళ్ళు ఒక కుటుంబంలో నుంచి వేరేడిపోతే ఆ కుటుంబం కూడా వెళ్తే అయిపోద్ది కదా, దానికి ఉదాహరణ మన సంఘాలే. అక్కడ ఆయన చెప్పింది వాళ్ళకన్నా మన కోసం చెప్పాడు. కుటుంబంలో కానీ సంఘంలో కానీ వెంటనే ఏరుకుంపట పెట్టుకోవాలి. పెళ్ళి అయితే ఏరు కుటుంబం వెళ్ళిపోవాలి, తల్లి అక్కర్లా తండ్రి అక్కర్లా. సంఘంలో ఈ సంఘం బాగాల, నేను ఏరే సంఘంకి వెళ్ళాలా. ఏంటి సంఘంలో లేనిది ఆ సంఘంలో ఉంది, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈరోజు ఇక్కడ దయ్యాలు బట్టి ఎల్లగొట్టిన ఆయన గురించి దేవుడు చెప్పేటప్పుడు చెప్పింది ఏంటంటే, లూథరన్ సంఘం వాళ్ళు చిలకరింపు బాప్తి నీళ్ళ మునుగు వద్దని ఎవరు అన్నారు బాప్తీసం తీసుకోవడానికి. నేను ఇటువరకు నన్ను అనేవాళ్ళు అది చిలకరింపు. ఏంట్రా చిలకరింపు అంటే నీళ్ళు అంటే చల్లుతాం. మరి గుళ్ళో నీళ్ళలో ముంచుతారు ఏమన్నా? బయటికి వెళ్ళినప్పుడు మనం చూసి ఇస్తారు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఆత్మ మంచిదై ఉండాలని చెప్తున్నాడు మనకి. సంఘాలని వెలితి చేసుకోవద్దని చెప్తున్నాడు. మరి ఈరోజు ఇంత పెద్ద సంఘాలు ఎందుకు ఇది కాబడుతున్నాయి అంటే, ముందు మనకి ఎటువంటి ఇది లేదు, ఓర్పు లేదు, పేషెన్సీ అది లేదు. ముందు ఓర్పు ఉంటే ఎక్కడైనా ఉంటాం. నువ్వు బాగానే సంఘాన్ని మార్చాలి, కానీ ఈ సంఘంలో నుంచి బయటికి వెళ్ళటం ఏంటి? నా ప్రశ్న అది. ఇప్పుడు నాకు ఒంటిలో ఒక అవయవానికి అస్వస్థత వచ్చింది, దాన్ని తీసేస్తామా? చేతికి అస్వస్థత చేతి తీసేస్తే బాగుపడిద్దా? కాలుకు అస్వస్థత ఎంతవరకు ఈ రకంగా అయితే ఏమైద్ది? సంఘం శరీరం ఏ విధంగా నిర్వీర్యం అయిపోద్దో
సంఘం కూడా ఆ విధంగా. కాబట్టి అది కాదు అని దేవుడు అక్కడ చెప్పింది ఏంటంటే దానికోసం చెప్పాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ 32వ వచనంలో ఏం చెబుతాడంటే, ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదని చెప్తూ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబో, అంటే మనకి జన్మలు చెబుతూ ఉంటారు. ఈ జన్మ కానీ మళ్ళీ ఇంకో జన్మ, ఏ జన్మలో కూడా నువ్వు లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే దూషిస్తావో. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము అదే పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పునరుత్థానం. దాన్ని కానీ మనం దూషిస్తే పాప క్షమాపణ ఎప్పటికీ లేదని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ 32, 33కి వచ్చేలోకి చెట్టును గూర్చి ఒక ఉపమానం, దాని కిందకి వెళ్తే సజ్జనుడు దుర్జనుడి గురించి ఉపమానం. సజ్జనుడేమో మంచి పనులు చేస్తాడు, దుర్జనుడేమో చెడ్డ పనులు చేస్తాడు. మంచి చెట్టు మంచి కాయలు కాస్తుంది, చెడ్డ చెట్టు కానికాయలు కాస్తుంది. అది మరి అయినా కానీ ఇక్కడ ఏమంటాడు? సర్పసంతానమా అంటే ఏం చెబుతాడంటే, మనకి మీరు చెడ్డవారై ఉంటారు కానీ హృదయమందు కాఠిన్యముతో హృదయం ఉండి ఉంటామని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అదైపోయిన తర్వాత 35 ఆడకొచ్చేలోకి ఇంకా ఏమన్నా ఇబ్బంది పెట్టామని ఆలోచనతో ఏమడుగుతారంటే, కొన్ని సూచన క్రియలు అడుగుతారు యేసు ప్రభు అని. 35 అట్లా వస్తే, 35వ వచనం దగ్గరికి వస్తే 38 సూచక్రియలను అడుగుతాడు. అక్కడ అయితే ఆయన చెప్తాడు, యోనాని గురించి చెప్తాడు, తర్వాత ఇంకో రాణిని గురించి కూడా చెప్తాడు. ఎవరు ఆ రాణి? ఎవరు? దక్షిణ దేశపు రాణి ఎవరమ్మ వస్తుందా? ఎవరామా? షేబారాణి. ఆమె ఎందుకు వచ్చింది? సొలొమోను గురించి అయినటువంటి ఆ ప్రఖ్యాతులు విని అసలు ఏమిటి చూద్దామని వచ్చింది. ఆమె పరీక్షించడానికి వచ్చింది. అంటే మంచి విషయాలను తెలుసుకోవటానికి కాదు, ఆయన శోధించడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇక్కడ యోనాని గురించి అడుగుతాడు. అయితే అక్కడ చెప్తాడు, యోనా కంటే సొలొమోను కంటే ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడు. ఎవరు? నీ కుమారుడు, నీకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి ప్రభువారు. ఆ విధంగా ఈ సూచక్రియలు చెప్పినప్పుడు తర్వాత లాస్ట్లో చివరికి వచ్చేలోకి శిష్యుల దగ్గర ఆయనతో పాటు ఆ తల్లిని వాళ్ళు వచ్చినప్పుడు వచ్చారని చెప్పినప్పుడు అక్కడ కూడా చెప్తాడు ఆయన. చివరికి ఏం చెప్పాడు? ఇది మనం ఎక్కువగా 7 మాటలు మాట్లాడేటప్పుడు చెప్పుకుంటాం ఎక్కువ శాతం. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే నా సహోదరులు, నా తల్లి. అంటే ఇప్పుడు మనమందరం ఏం చేయాలా? ఆయన చిత్త ప్రకారం, ఆయన చిత్తములో నడవాలి. అయితే దీనికి ప్రవచనం ఏడుందనే దానికి వెళ్దాం. నేను ఒక 10 నిమిషాలు. ఈ ప్రవచనం ఏడుంది? యెషయా గ్రంథం 42లో ఉంటుంది. ఒకసారి వెళ్తే యెషయా గ్రంథము 42వ అధ్యాయం. ఎక్కడైతే మనకి ఈ 12-18లో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అయ్యే వాక్యాలు మనకి 42లో తగులుతాయి. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. 42 ఒక్క నిమిషం, అదే వాక్యం వస్తుంది. నేను నలభై 42:1 నుంచి నా ప్రాణం నా ప్రియుడు, అదే వాక్యం వస్తుంది.
అది అతడు కేకలు వేయుడు, అతని ఇది ప్రవచనం. ఇదే ప్రవచనాన్ని అక్కడికి నెరవేర్పుగా వచ్చింది. అక్కడ ఏమో ప్రభువారు పరిసయ్యులకు చెప్పాడు. ఇక్కడ ఎవరెవరితో చెబుతున్నారు ఈ వాక్యాన్ని? యెషయా ప్రవక్త ఎవరితో చెబుతున్నాడు? ఇశ్రాయేలీలకు చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు కూడా మనకి మొట్టమొదట ఈ ఇశ్రాయేలీల కోసం ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. ఎంతమంది వచ్చినా కానీ వీళ్ళల్లో మార్పు లేదు. ఆహారం లేకపోతే గొనుగుడు, తర్వాత నీరు లేకపోతే సనుగుడు. వీటన్నిటి వల్ల అక్కడ ఏం చెప్తున్నాడంటే రాబో దినములలో గురించి ఈ యెషయా గ్రంథంలో మొత్తం 66 అధ్యాయాల్లో ఈయన చాలా విపులంగా ఉన్నటువంటి ప్రవక్తలందరిలో కూడా యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలు నెరవేర్పు దరిదాపు ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా లేకుండా నెరవేరినటువంటి సంఘటనలు మనకి సువార్త భాగాల్లో మత్తయ్య గారు యేసుప్రభు వారి పుట్టుక, ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క మరణ శ్రమ కాలాలు ఏ విధంగా అయితే ఆ 4 సువార్తల్లో వచ్చినాయో దాని అంతటికంటే ముందు కూడా బైబుల్ మొత్తాన్ని కూడా ఈ 66 యొక్క పుస్తకాలు 66 అధ్యాయాల్లో యెషయా గారు చాలా విపులంగా వివరించాడు. ఇది ఎందుకు వచ్చిందంటే ఈయన యోధా జాతికి చెందినటువంటి యెషయా. ఈయన గురించి మనకు కావాలంటే యెషయా గ్రంథం 1లోకి వెళ్తే యెషయా 1 ఈయన ఎక్కడ ఏంటనేది ఒక్కసారి చదివితే యెషయా ఎవరు అంటున్నాడు? 4 రాజుల కాలంలో ఉన్నటువంటి ఈయన ఎవరెవరు ఆ రాజులు? ఉజియా, యోతాము, అహాజు, హిజ్కియా. ఈ 4 రాజుల్లో కూడా ఈ ప్రవక్త ఉన్నాడు. ఈయన ఎవరంటే ఈయన గురించి చెప్తున్నాడు ఆమోజు కుమారుడగు యెషయా. అయితే ఈయన కాలానికి వచ్చేలోకి అయితే అక్కడ సొలొమోను వరకే ఇశ్రాయేలుది ఒకే రాజ్యంగా ఉంది. ఈ సొలొమోను దగ్గర నుంచి 2 రాజ్యాలుగా విడిపోయినాయి. దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం, నార్త్ సౌత్గా విడిపోయినాయి. ఆ నార్త్గా విడిపోయిందంతా కూడా ఆల్రెడీ అషేరీల వశంలోకి వెళ్ళిపోయింది. పెట్టండి. అషేరీల పరిపాలనలోకి వెళ్ళిపోయి పూర్తిగా వీళ్ళంతా కూడా అషేరీల కింద పరిపాలించబడుతున్నారు. అయితే యూదా రాజ్యం, దక్షిణ రాజ్యంలో ఇది మాత్రం కొంత భాగం ఉంది. దీన్ని కూడా వెళ్ళపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రభు యెషయాను పంపించి యెషయా ద్వారా పంపించినటువంటి యెషయా ఎక్కడ కూడా అన్నీ కూడా గద్దింపు ద్వారానే ప్రజలకు ఆయన యొక్క ప్రవచనాలు చెప్పాడు. యూదా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు మొత్తానికి కూడా గద్దింపు ద్వారానే ఆయన ప్రవచనాలు మొత్తం ఉంటాయి. ఆ తర్వాత కిందకు వస్తే ఆయన చెప్తాడు, ఏమని ఉంటుంది? 2వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా ఆకాశంతోనూ భూమితోనూ చెబుతున్నాడు. ఆకాశానికి భూమికి ఏం చెబుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి ఏం జరుగుతుందని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద. ఇప్పుడు మన కుటుంబాల పరిస్థితి అదే. ఈ గ్రంథం చదువుతా దగ్గర పెట్టుకుంటా మన కుటుంబాన్ని కానీ పోల్చుకుంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటిది అదే. ఎందుకని మనం ఆ విషయంగా పెంచలేకపోతున్నాం, ఆ విధంగా చేయలేకపోతున్నాం. అంటే ఆ రోజు దేవుడు చేయలేకపోయాడుగా అంటే దేవుడు చాలామంది ద్వారా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానే వస్తున్నాడు. ఈ రోజు కూడా జరుగుతుంది, కానీ దాన్ని మనం త్రోసిపుచ్చుకుంటా ఉన్నాం. ఇంకేం చెప్తున్నాడు? ఎద్దు తన యజమాని ఎరిగిద్ది, గాడిద దాని దొడ్డిని ఎరిగిద్ది, కానీ ఇశ్రాయేలీలకు తెలివంటే ఏం తెలివిది? మామూలు ఆ తెలివి కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ద్వారా ఉండాలనేటువంటి తెలివి. ఇక్కడ దేవునితో బ్రతకాలి, దేవునిలో జీవించాలి, ఆత్మ ద్వారా నడిపింపబడాలి, అది ఇక్కడ తెలివి. దానికి లేదని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు?
ఇశ్రాయేలు తెలివి లేదు. వీళ్ళ గురించి మొత్తం వర్ణన ఈడ ఏ విధంగా వాడు చెడ్డవారు అయిపోయి ఉన్నారో ఇది మొత్తం వర్ణన. మరి ఇందులో యెషయా గారు యేసు ప్రభు వారి పుట్టుకను గురించి చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? ఈ గ్రంథము ఎప్పుడు రాయబడి ఉంటుందంటే క్రీస్తు పూర్వం 730 నుంచి 681 ఆ ప్రాంతంలో రాయబడినట్టు తెలుస్తుంది. 740 681 అంటే క్రీస్తు పూర్వం పైనుంచి కిందకు వస్తుంది. తెలుసుగా మీకు? తగ్గుకుంటా వస్తుంది. అంటే అప్పుడు ఈ ప్రవక్త ద్వారా రాయబడినటువంటి ఈ దీన మరి ఈ విధంగా అయినటువంటి ఆ యేసు ప్రభు పుట్టుక, ఆ తర్వాత ఆయన ఏ విధంగా పరిచర్య చేస్తాడో కూడా చెప్తాడు. ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ఇక్కడ యెషయా గారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఏబిలిటీ అంటే సామర్థ్యాలు చూడంట. దేవుడికి కావాల్సింది మన యొక్క శక్తి సామర్థ్యాలు కాదంట. ఏం కావాలి? సిద్ధపాటు కావాలంట. ఏం కావాలి? అవైలబిలిటీ కావాలంట. నీ యొక్క శక్తి సామర్థ్యాలు, నీ గొప్పతనము, నీ యొక్క ఇది కాదంట ఆయనకి కావాల్సింది. ఆయన నీ సిద్ధపాటు కావాలంట. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే అప్పుడు అక్కడ అడుగుతాడు ఎవరున్నారు ఏంటంటే, యెషయా చెబుతాడు నేనున్నాను ప్రభువా, నన్ను పంపమని చెప్తాడు. అయితే ఈయన ఆ తర్వాత 9వ వచనంలోకి ప్రభువారు ఎందుకు పంపాడంటే, వీళ్ళు అప్పుడు ఏమనుకుంటాడంటే వీళ్ళంతా రోమన్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు అనుకుంటాడు. కానీ ఆయన వచ్చింది అందుకు కాదు, సర్వ మానవ లోక పాప పరిహార్థం కొరకు రాబడినటువంటి ఆయన. దాన్ని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని పొరపాటున ఇది చేసుకుని దానికోసం అనేది వేరే ఆలోచనలో ఉండటం జరిగింది. ఆ తర్వాత ఈయన మొత్తం 66లో ఒక 39 మొత్తం పాత నిబంధన, మొత్తం 39 పాత నిబంధన సంబంధించి ఉంటాయి. 40 దగ్గర నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అయినట్టు 40 అధ్యాయంలో యేసు ప్రభువుకు ముందుగా వచ్చిన యోహాను గురించి స్టార్ట్ అయింది. ఆ చివరి 65, 66 అధ్యాయాలు కూడా ఏం చెబుతాయి అంటే రెండవ రాకడ గురించి కూడా చెప్తాయి. అంటే రాబోయే ఉన్నటువంటి కాలం గురించి ప్రకటన గ్రంథంలో ఏవైతే యోహాను గారికి దర్శనాలు గడికి రాయబడి ఉన్నాయో అది మొత్తం కూడా యెషయా గ్రంథంలో లిఖించబడింది. కాబట్టి ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుంచి 20 మనం ఈరోజు ఈయన నా సేవకుడు అనని, ఈయన నేను ఏర్పరచుకున్నాను అని చెప్పింది ఎందుకంటే, ఎక్కడైతే యెషయా గారి ద్వారా ఆ ప్రవచనం ఉందో ఆ రోజు ఆ ప్రజలు ఇశ్రాయేలీలు వినలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జనమైనా మీరు కూడా మారకపోతే రాబో తరాల్లో ఇబ్బంది పడతారనేటటువంటి దానికోసం నేను అదే మనకి ఇప్పుడు కొంతమంది సేవకుల ద్వారానో ఇంకో కొంతమంది వ్యక్తుల ద్వారానో ఈ 40 రోజులు ఉన్నటువంటి ఈ లెంట్ డేస్లో రకరకాల వాక్య బోధలు, రకరకాలైనటువంటి సందేశాలు వస్తున్నాయి. కాబట్టి దాని యందు మనం నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థనలో ఎడతెడక్క మన సంఘం మనమందరం కూడా ఉండి మనమంతా ఇది కావాలని చెప్పి రక్షించబడాలని అని చెప్పి నేను ప్రభుపూర్వకంగా విన్నవిస్తున్నాను. మరి కొన్ని ముఖ్యంగా మన రీసెంట్గా మయన్మార్ అనేటటువంటి పాతది బర్మా దేశం, అక్కడ చాలా భయంకరమైనటువంటి ఏమొచ్చింది? భూకంపం వచ్చింది, ఎర్త్కేక్. అది వీళ్ళకి కొంచెం ఇంగ్లీష్ చెబితే కానీ అర్థం